మొదటిగా దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఈ చివరి దినము మారు మనసు అనే అంశం విషయంలో ఇంకొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము. లూకాసు వార్త 3వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మం పొంది సువార్త ప్రకటించడానికి మొదలుపెట్టక ముందు యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్చి యోహాను భక్తుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుకి ముందుగా ఆయన ప్రకటించుకుంటూ వచ్చిన అంశం ఏంటి అంటే 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్ధాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ముందు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన యోహాను భక్తుడి ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన అంశం ఏంటి అంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలెను అని ప్రకటించారంట. పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందాలి అని ప్రకటించారు. ఈ దినాన్ని బాప్తిస్మం పొందిన వ్యక్తులుగా మనందరము ఇక్కడ చాలామంది నీటి బాప్తిస్మాన్ని కలిగి ఉన్నాం. ఆమేన్. కానీ మనందరూ మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం పొంది ఉన్నామా అన్నది ప్రశ్న. ఇప్పుడు అదే యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతూ 8వ వచనంలో అంటారు కదా, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించుడి. ఒకవేళ నువ్వు మారు మనసుతో కూడిన బాప్తిస్మాన్ని పొంది ఉంటే, పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసుతో కూడిన బాప్తిస్మాన్ని నువ్వు పొంది ఉంటే నువ్వేం చేయాలంట, నేనేం చేయాలంట, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఏంటి ఫలాలు? ఒక చెట్టును మనం చూసినప్పుడు అది విత్తనం వేసి అది మొలకెత్తి అది వృక్షమైనాక మనం దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఫ్రూట్, ఫలము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక చెట్టుని శ్రద్ధగా మనము అది మొలకెత్తిన దగ్గర నుంచి ఎంతో శ్రద్ధగా పెంచామనుకోండి, ఆ పెంచిన ఆ చెట్టు మంచి ఫలాలు ఇచ్చినప్పుడు ఆ యజమాని చాలా సంతోషిస్తాడు. ఒకవేళ అది ఫలించకపోతే మనకి చాలా సుపరిచితమైన వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభువారు ఆ తోట యజమాని, తోట మాలి యజమానితో చెప్తున్నాడంట. ఇంకా యజమాని అంటున్నారు, ఇంక ఈ భూమి ఎందుకు దీనివల్ల వ్యర్థమైపోవడం, ఈ చెట్టుని పీకి అవతల పడేయమని చెప్పినప్పుడు, నరికి వేయమని చెప్పినప్పుడు తోటమాలి అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనియ్యా, ఈ సంవత్సరమైనా కాపు కాస్తుందేమో చూద్దాం, ఫలిస్తుందేమో చూద్దామని. సో దేవుడు ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో ఇచ్చారు కదా. ఈ 40 డేస్ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా దేవుడు మన తట్టు చూస్తున్నారంట. ఏం చూస్తున్నారు అంటే వీళ్ళు మారు మనసుకి తగిన ఫలాలు ఫలిస్తారా అని, వీళ్ళు ఫ్రూట్స్ ఇస్తారా అని చూస్తున్నారంట, ఫలం ఇస్తారా అని చూస్తున్నారంట. మనమేమి చిన్న మొక్కలము కాదు, మనం ఇప్పుడే మొలకెత్తలేదు. మనకి దేవుని యొక్క సువార్త అంది మనము క్రీస్తులో జన్మించి కొన్ని సంవత్సరాలైంది. అంటే మనం పసిపిల్లల నుంచి యవనస్తుల నుంచి వృద్ధుల వరకు ఎదిగిన వారమే, క్రీస్తులో ఎదిగిన వారమే. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నారు? ఎదిగిన వారి నుంచి, ఎదిగిన చెట్టు నుంచి యజమాని ఏం కోరుకుంటాడు? ఫలం కోరుకుంటాడు. ఈరోజు దేవుడు కూడా మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఫలం కోరుకుంటున్నారు. మారు మనసు పొందేశాను అనడానికి ఒక ముఖ్యమైన సైన్ ఏంటంటే నీలో ఫలం కనిపించాలి. ఆమేన్. నువ్వు మారు మనసు పొందావు అనడానికి ముఖ్యమైన ఆ సైన్ ఏంటంటే నీలో ఆ మారు మనసుకు తగిన ఫలము దేవుడికి కనిపించాలి, మనుషులకు కూడా కనిపించాలి. ఇప్పుడు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని ఇక్కడ యోహాను భక్తుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు 10వ వచనం, అందుకు జనులు అలా అయితే మేమేమి చేయవలెను అని అడిగారంట.
ఓకే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అని యోహాను భక్తుడు ప్రకటించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కలిసి ఏకకంఠంతో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మేము ఏం చేయాలి? అదే మాట సుంకర్లు కూడా అడిగారంట. 12వ వచనం, సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అక్కడ నార్మల్ ప్రజలు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, సైనికులు కూడా ఉన్నారు. ఆ సైనికులు కూడా వచ్చి అడుగుతున్నారు 14వ వచనంలో, సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. వీళ్ళందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి, మేము ఎలా ఫలించాలి, మేమేం చేయాలి? ఈరోజు మన అందరిలో ఉన్న ప్రశ్న కూడా ఇది, మేమేం చేయాలి? పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన మొట్టమొదటి ప్రసంగాన్ని చేసినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా గుచ్చబడ్డారంట. వారి హృదయాలు పొడవబడ్డాయి. వారు చేసిన తప్పిదం ఏంటో వారు గుర్తించారు, గ్రహించారు. వెంటనే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, మేమేం చేయాలి? మేమేం చేయాలి? పేతురును కడమ అపోస్తుల్ని అడుగుతున్నమాట, మేమేం చేయాలి? చెరసాల అధిపతి అయిన వ్యక్తి పౌలు శీలలు చెరసాల్లో పెట్టబడినప్పుడు, భయంకరంగా కొట్టబడినప్పుడు దేవుడు చేసిన అద్భుతము, చెరసాల బద్దలైపోయింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి తను పొడుచుకోవడానికి చెరసాల అధిపతి సిద్ధమైనప్పుడు అక్కడ పౌలు గారు పిలిచి చెప్తున్న మాట, నిన్ను నువ్వేం చేసుకోవద్దు, మేమందరం ఇక్కడమే ఉన్నాము అని అన్నప్పుడు ఆయన వచ్చి లోపలికి వచ్చి వాళ్ళందరినీ చూసి ఆయన అడిగిన ప్రశ్న, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? వీళ్ళందరిలో వచ్చిన ఏకైక ప్రశ్న ఏంటంటే, మేమేం చేయాలి? సో ఈ క్వశ్చన్ ఈరోజు మనందరి హృదయాల్లో వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆన్సర్ ఇస్తారు. మేమేం చేయాలి? ఈ మారు మనస్సు అనే అంశాన్ని ఇంతవరకు విన్నాం. ఆ మారు మనసుకు తగ్గిన ఫలం ఫలించాలంటే మేమేం చేయాలి అనే ఒక ప్రశ్న నీలో వస్తే ఆ ప్రశ్నకు దేవుడు జవాబిస్తారు. అసలు ఆ ప్రశ్నే రాకపోతే ఆ మారు మనసు అనేది మనలో కనిపించదు అన్నమాట. ఇప్పుడు నేను మారు మనసు పొందాలి అనే ఆశ నీలో ఉన్నప్పుడు, నేను పొందానా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు, దానికి పొందావు అనడానికి సూచన ఏంటి అంటే, మారు మనసుకు తగిన ఫలం నువ్వు ఫలించడం. అలా ఫలించాలంటే మొదటగా నేనేం చేయాలి అనే ప్రశ్న నీలోకి రావాలి. ఒకవేళ ఆ ప్రశ్న వస్తే ప్రభువుకు స్తోత్రం. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్న మాట లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం మరొకసారి చదువుతున్నాను. అందుకు జనులు, అలా అయితే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీల గలవాడు ఏమీ లేనివానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడును అలాగునే చేయవలనని వారితో చెప్పెను. చాలా సింపుల్గా ఒక 2 విషయాలు చెప్పారు ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను. ఏం చెప్తున్నారు? మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటంటే, నీ దగ్గర 2 అంగీలు ఉన్నప్పుడు ఏమీ లేనివాడికి ఇయ్యి. నీ దగ్గర మంచిగా ఆహారం ఉన్నప్పుడు తినడానికి ఏమీ లేనివాడికి ఆహారాన్ని కూడా ఇవ్వి అని చెప్పారు. చాలా సింపుల్ కదా. అంటే ఈ అంశంలో మనకేం అర్థం అవ్వాలంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు నీకు వస్త్రాలు ఉన్నాయి, ఇంకొకరు ఎవరికో వస్త్రం లేదు కట్టుకోవడానికి. నీకు ప్రేమ ఉంటే ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్నదాన్ని షేర్ చేస్తావు. నువ్వు ఇంకొకరికి ఆకలేస్తుంది, అలమటిస్తున్నాడు, నీ దగ్గర ఆహారం ఇవ్వడానికి సమృద్ధిగా దేవుడు ఉంచారు నీ దగ్గర. సో అప్పుడు ఏం చేస్తావు? ప్రేమ ఉన్నప్పుడు దాన్ని షేర్ చేస్తాం, వాళ్ళకి పంచి ఇస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు
ఒక మాట చెప్తారు, నేను దొంగ వలె రాబోతున్నాను, అందుకని మీరు ఎలా ఉండాలంట. ఒక 2 మాటలు అక్కడ చెప్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నా. ఏ దినమున ప్రభు వచ్చునో మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. రెండవ మాట 44, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. 2 మాటలు చెప్పారు ఇక్కడ. నేను త్వరగా రాబోతున్నాను, ఏ దినాన్ని వస్తానో తెలీదు, దొంగలా వస్తాను, కాబట్టి మీరు ఎలా ఉండాలంట? 1 మెలకువగా ఉండాలి, 2 సిద్ధంగా ఉండాలి. మెలకువ సిద్ధపాటు మనకి ఆత్మలో కలగాలి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుందంటే, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వచ్చేసరికి 31లో మనము చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా తాను సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. దేవుడు రావడం అనేది పక్కా వస్తారు. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటారంట. ఇక్కడున్న ప్రజలందరూ, భూప్రపంచం మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఆయన ముందు నిలవబడవలసిన దినం అది. నువ్వు ఒకవేళ దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా, మారుమనసు పొందినా పొందకపోయినా, ప్రతి ఒక్కరూ దేవుని సింహాసనం ఎదుట, మహిమ గల సింహాసనం ఎదుట మనందరము నిలిచిని ఉంటాం. అక్కడ ఈ యొక్క ప్రజలందరినీ ఏం చేస్తారంటే 2 గుంపులు చేస్తారు. 1 గొర్రెలు, 2 మేకలు. గొర్రెలు మీన్స్ యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసముంచి మారు మనసు పొంది, మారు మనసుతో కూడిన బాప్తిస్మం పొందిన వ్యక్తులందరూ గొర్రెలు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించిన వాళ్ళందరూ గొర్రెలు. మారు మనసు లేని వాళ్ళు మేకలు. ఈ గొర్రెలతో ప్రభు చెప్తున్నారు చాలా అద్భుతమైన మాట. 34వ వచనం, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎందుకు ఈ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డారు అంటే, అక్కడ రీజన్ కూడా చెప్తున్నారు. 35వ వచనం, నేను ఆకలి గొంటిని. ప్రభుకి ఏమేసిందంట? ఆకలేసిందంట. ఆమేన్. సో నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ఇవన్నీ ఏంటి? మారు మనసుకు తగిన ఫలాలు. నువ్వు మార్చబడ్డావు అనడానికి ఒక ఫలము, ఒక ఫ్రూట్ కనబడాలి అంటే ఇలాంటి క్రియలు నువ్వు చేయాలి. నువ్వు రక్షణ పొందడానికి క్రియలు అవసరం లేదు, కృపచేత రక్షణ పొందావు. కానీ మారు మనసు పొందావు అనడానికి ఒక సూచనగా ఈ క్రియలు నీలో కనబడాలి. సో ప్రభు చెప్తున్నారు, నాకు ఆకలేసింది, నువ్వు భోజనం పెట్టావు. నాకు దాహం వేసింది, నువ్వు వాటర్ ఇచ్చావు. నేను దిగంబరిగా ఉన్నాను, నువ్వు నాకు బట్టలు ఇచ్చావు. నేను రోగంతో ఉన్నాను, నువ్వు నన్ను చూడవచ్చావు. చెరసాల్లో ఉన్నాను, పరామర్శించావు. అక్కడున్న ప్రజలకి ఏం అర్థం కావట్లా. గొర్రెలన్నా అంటే మారు మనసు పొందిన వ్యక్తులకి ఏం అర్థం అవట్లేదు. ప్రభువా మేము ఎప్పుడు నీకు చేశాము అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట 40వ వచనం, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులో ఒకనికి మీరు చేసిద్రి గనుక నాకు చేసిద్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ ఫలము గనుక నువ్వు ఫలిస్తే ఎవరికి చేసినట్లు? దేవాది దేవునికే నువ్వు పరిచర్య చేసిన వ్యక్తి అవుతావు. ఆమేన్.
మిక్కిలి అల్పులైన సహోదరులకు, బట్టలు లేని వారికి, ఆహారం లేని వారికి, దాహం కలిగిన వాళ్ళకి, రోగంతో పడి ఉన్న వాళ్ళకి, అంటే నీ చుట్టూ అవసరతలో ఉన్న వ్యక్తుల గురించిన పట్టింపు కలిగి వారికి నువ్వు సహాయం చేసే వ్యక్తిగా, ఒకవేళ ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా మోరల్ సపోర్ట్ అయినా నువ్వు ఇచ్చి ప్రార్థనాపూర్వకంగా వాళ్ళకి ధైర్యం చెప్పిన, ఒకరి గురించిన ఆ బాధ్యత నీలో వస్తే, ప్రేమ కలిగిన హృదయం నీలో వస్తే ఖచ్చితంగా ఏదో విధంగా వాళ్ళకి నువ్వు సహాయం చేయాలన్న ఆశ నీలో పుడుతుంది. ఆ ఆశ ద్వారా వాళ్ళకి చేసే ఆ సహాయము ప్రభువుకి చేసిన వ్యక్తివి అవుతావు. తద్వారా నువ్వు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించిన వ్యక్తివి అవుతావు. ఆమేన్. ఒకవేళ ఇప్పటి వరకు నా కుటుంబము, నేను, నా భర్త, నా పిల్లలు మేము బాగుంటే చాలు అని ఒకవేళ అనుకుంటా ఉంటే దేవుడు చెప్తున్న మాట, నువ్వు మారు మనసు పొందు. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించు. స్వార్థపూరితమైన భక్తి వద్దు. యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంట. ఒకరి గురించి ఒకరు శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. నీకు తెలిసినంత వరకు, నీకు అవకాశం ఉన్నంత వరకు లేని వాడికి సహాయం చేసే వ్యక్తిగానే నువ్వు ఉండాలి. ఆమేన్. ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎలా వ్యక్తపరుస్తారంటే క్రియల ద్వారా వ్యక్తపరుస్తారు. ఆ క్రియ అనేది లేనప్పుడు నీలో ప్రేమ ఉంది అంటే ఎవ్వరు నమ్మరు. యోహాను భక్తుడు రాస్తాడు కదా, మొదటి యోహాను పత్రికలో, నీ సహోదరుడికి ఏదైనా కొదువై ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఉండు, వెళ్ళిరా, నేను నీకు సహాయం చేయను కానీ నువ్వు మంచిగా ఉండు అని పెదవులతో వారిని ఆదరించే వ్యక్తిగా కాదు, క్రియలతో కూడిన సహాయం నువ్వు అందించాలి. సో అప్పుడు నువ్వు మారు మనసు పొందావు అని ఆ వ్యక్తులకి అర్థమైద్ది. వాళ్ళు నీలో క్రీస్తు ప్రేమను చూడగలుగుతారు. నీకు నువ్వు కూడా అండర్స్టాండ్ చేసుకోగలుగుతావు. ఓకే, నాలో ఈ మార్పు వచ్చింది అని నువ్వు గుర్తించగలుగుతావు. ప్రభు కూడా సంతోషిస్తారు. తద్వారా నువ్వు ఏం పొందుకున్నా ఈ చిన్ని చిన్ని క్రియలు, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడం, భోజనం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఇవన్నీ చాలా స్మాల్ థింగ్స్. కానీ వీటి ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్తామంట. ఆమేన్. సో అందుకే యోహాను భక్తుడు చెప్తున్నాడు, ప్రజలందరూ అడిగిన క్వశ్చన్, అయ్యా మేము ఏం చేయాలి మారు మనసు తగిన ఫలం ఫలించాలంటే ఇప్పుడు 2 అంశాలు చెప్పాడు. ఆకలి కొన్న వారికి భోజనం పెట్టండి, బట్టలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి. అంటే మినిమం చిన్న చిన్న విషయాల్లో నువ్వు దేవుని ప్రేమను ఎదుటి వ్యక్తికి కనపరిచే వ్యక్తిగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న ఆజ్ఞ నీలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి. అప్పుడు నువ్వు మారు మనసు తగిన ఫలం ఫలించిన వ్యక్తివి అవుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్దాం. 11వ వచనం, లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నా. సుంకరులను బాప్తీసము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవల్లని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే వ్యక్తులు అన్నమాట. మనకి పన్ను కట్టించుకోవడానికి రోమా గవర్నమెంట్ తరపున వీళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కన్నా ఎక్కువగా, అంటే వాళ్ళు రూపాయి వసూలు చేయమంటే వీళ్ళు 10 రూపాయలు వసూలు చేసే రకం అన్నమాట. చాలా ఎక్కువ డబ్బులు వీళ్ళు జనాల నుంచి వసూలు చేసి మరీ మూర్ఖంగా క్రూరత్వం కలిగి ఉండేవాళ్ళు. కాబట్టి ఆ సుంకర్ని ఎవ్వరూ కూడా ప్రేమించేవాళ్ళు కాదు, ద్వేషించేవాళ్ళు. వాళ్ళు యూదులైనప్పటికీ యూదుల ద్వారా ద్వేషించబడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను సుంకరులతో చెప్తున్న మాట ఏంటి అంటే, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. దేవునికి ఎంత ఇస్తే అంతలో ఏం చేయాలి?
సంతృప్తి కలిగి జీవించాలి. ఎక్కువ ఆశించకూడదు. పొరుగు అంది ఎక్కువ ఆశించకూడదు. సో ఆశ అనేది మనిషి చచ్చేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక ఆశ మనల్ని వెంటాడుతుంది. సో దేవుడు నీకు ఏదైతే ఇచ్చారో దానిలో ఏం చేయాలి? సాటిస్ఫైడ్గా ఉండాలి. దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి జీవించాలి. నీకు నిర్ణయించారు దేవుడు, ఇంత ఆస్తిపంతురాలుగా ఉండాలి, ఈ బిల్డింగ్లో నివసించాలి, ఈ బిడ్డల్ని కనాలి, ఈ భర్తతో ఉండాలి. దేవుడు అన్నీ డిసైడ్ చేసేసారు. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వేం చేయాలి? సాటిస్ఫైడ్గా ఉండాలి. ఆమేన్. ఇంకా 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 అని ఆశ పెట్టేసుకుని సాటిస్ఫాక్షన్ లేని స్థితిలో నువ్వు జీవించకూడదు. సో నీ జీవిత విధానములో దేవుడిచ్చిన దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి జీవిస్తున్నావా? సో ఈ సుంకరులు అన్న వ్యక్తుల్లో, ఈ సుంకరులు కోవలోనికి వచ్చిన ఒక అద్భుతమైన మారుమనసు పొందిన వ్యక్తి ఎవరు అంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నా. 19:8. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకొనిన ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. సో జక్కయ్య ఒక అద్భుతమైన మారుమనసు పొందిన వ్యక్తి. ఆమేన్. మారుమనసు పొందడమే కాదు, మారుమనసుకు తగిన ఫలాన్ని ఫలించిన వ్యక్తి. ఎందుకు అంటే ఆయన, జక్కయ్య అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఒక సుంకరి. ఆయన చాలా ఎక్కువగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. తద్వారా ప్రజలెవరికీ ఆయన అంటే ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ చోటుకు వచ్చినప్పుడు ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసి ఆగి, ప్రభు అన్న మాట 5వ వచనంలో, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. 7వ మాట చూడండి, 7వ వచనము. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళవలనని వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. ప్రజలందరూ సణుక్కున్నారంట. ఎందుకు? జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు. జక్కయ్య ఎవరని చెప్తున్నారు మనుషులందరూ అంటే, ఈయన పాపి అని డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఆయన క్రియలు అలా ఉన్నాయి. అంతకుముందు ఆయన ప్రజలందరినీ పీడించుకుని తిన్నాడు. ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళు పన్ను ₹1 ఇస్తే ₹4 వసూలు చేశాడు. చాలా ఆస్తి సంపాదించాడు. దాని ద్వారా చెడ్డ పేరు కూడా ఆయనకు వచ్చింది. ఆయన ఒక పాపి అని ముద్ర వేయబడింది. ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇదేంటి యేసుక్రీస్తు ప్రభు ఒక పాపి దగ్గర బస చేయడానికి వెళ్తున్నాడని అందరూ అనుకుంటున్నారంట. కానీ అద్భుతమైన మార్పు ఏంటి అంటే, అద్భుతమైన మార్పు యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య జీవితంలోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు, 8వ వచనం, ఆయనలో వచ్చిన గొప్ప మార్పు మనం చూస్తాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేదను, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చేదను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకున్న ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఆమేన్. మారు మనసు పొందాడు అనడానికి ఈ క్రియలు సాక్ష్యముగా ఉన్నాయి. అక్కడ ఆయనకున్న ఆస్తి చాలా అధికమైన ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తానన్నాడు. అదే గొప్ప థింగ్. అంటే నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న 4 చెల్లిస్తానంటున్నాడు. సో ధర్మశాస్త్ర ప్రకారం 2 చెల్లిస్తే సరిపోతుంది, కానీ అంతకన్నా ఎక్కువ చేయడానికి నేను ఇష్టపడ్డాడు. ఎందుకు ఇంత మార్పు వచ్చింది దీనిలో అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలోనికి వచ్చాడు. ఆయన రక్షణ పొందుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు, దానికి తగిన క్రియలు కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో,
మన జీవితంలోనికి ప్రభు వచ్చి ఎన్ని సంవత్సరాలైందో, మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలైందో, కానీ ఆ మారు మనసుతో కూడిన ఆ రక్షణానందం మనం పొందుకోలేకపోతున్నాం అంటే బికాస్ మన క్రియలు ఎలా ఉన్నాయి, మనలో ఆ మారు మనసుకు తగిన ఫలం ఉందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. జక్కయ్య జీవితం మారిపోయింది. దేవుడు ఆయన్ని అబ్రహాము కుమారుడు అన్నారు. అంటే విశ్వాసముతో ఆయన నా దగ్గరికి వచ్చాడని డిక్లేర్ చేసి ఆయనకి సంపూర్ణ రక్షణానందాన్ని దేవుడిచ్చారు. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు వచ్చి నీ జీవితంలో నివసించాలి, నీ కుటుంబంలో ఆయన కార్యాలు నువ్వు చూడాలి అనుకుంటే నువ్వు మారు మనసుతో కూడిన ఫలం ఫలించాలి. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. ఇప్పుడు సైనికులు వచ్చి అడుగుతున్నారు. మొదటిగా ప్రజలు వచ్చి అడిగారు, రెండవదిగా సుంకర్లు వచ్చి అడిగారు, మూడవదిగా సైనికులు వచ్చి అడుగుతూ ఉన్నారు. సైనికులు అడిగిన క్వశ్చన్కి ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పిన ఆన్సరు, అందుకతడు ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పెను. ఎవరిని బాధ పెట్టొద్దు. చాలా 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 ముఖ్యమైన విషయం ఇది. మీలో మారుమనసు కలిగింది అంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించన్న ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నావంటే నిన్ను బట్టి ఇంకొకరు బాధపడద్దు. నిన్ను బట్టి ఇంకొకరు బాధపడొద్దు. నువ్వు ఇంకొకరిని బాధ పెట్టే వ్యక్తిగా ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒకే దేవుడు కాబట్టి వాళ్ళు నిన్ను బట్టి బాధపడితే దుఃఖపడేది పరిశుద్ధాత్ముడు కాబట్టి దేవుని దుఃఖపరిచే పనులు చేయొద్దు. మిక్కిలి అల్పులైన సహోదరులకు నువ్వు చేస్తే నాకు చేసినట్లే అంటున్నారు ప్రభు. అంటే నువ్వు సహాయం చేస్తే దేవుడికి చేసినట్లు, నువ్వు బాధ పెడితే కూడా దేవునికి చేసినట్లే. ఈరోజు మనం చాలా ఈజీగా మాటలు వదిలేస్తూ ఉంటాం. కత్తిపోటు వంటి మాటలు ఉంటాయి. కత్తి అవసరం లేదు, ఆ మాట చాలు వాళ్ళని గాయపరచడానికి. ఆ మాట చాలు వాళ్ళ జీవితం మీద విరక్తి తెప్పించడానికి. ఒక మాట చాలు వాళ్ళని కృంగదీయడానికి. సో ఏం చెప్తున్నారు ప్రభు అంటే నిన్ను బట్టి ఇంకొకరు బాధపడద్దు. నువ్వు నోరు తెరిచి ఏం చేయాలి? జ్ఞానవంతురాలు కృపగల ఉపదేశం చేసేదంట. ఈరోజు నువ్వు నోరు తెరిస్తే ఏం రావాలంటే కృపగల ఉపదేశం రావాలి, ప్రేమగల మాట రావాలి, ఎదుటివాడిని కట్టే వ్యక్తిగా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఆదరించే వ్యక్తిగా ఉండాలి. ఎవరిని నువ్వు బాధ పెట్టొద్దు. నీ క్రియల ద్వారా కానీ, నీ మాటల ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ ఎదుటివాడు బాధపడే స్థితి రానివ్వద్దు. సైనికులకి చెప్తున్న మాట, ఎవరిని బాధ పెట్టక ఎవరి మీద అపనింద వేయొద్దు అంటున్నారు. అపనింద అంటే లేని వాటిని పుట్టించటం. నువ్వు అలాంటి పనులు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మారుమనసు పొందిన వ్యక్తివైతే ఎవరి మీద నిందలు అపనిందలు వేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వేసేయచ్చు, అది మరలా తిరిగి ఆ వ్యక్తికి చేరుతుంది. ఆ వ్యక్తి బాధపడతాడు, దుఃఖపడతాడు, తద్వారా దేవుడే దుఃఖపడతారు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ఎదుటివాడిని బాధ పెట్టే ఏ పని కూడా నువ్వు చేయవు. పరిశుద్ధాత్ముడు ఒప్పుకోరు దానికి. అలా చేస్తున్నావంటే నీలో ఆత్మ ప్రేరణ లేదు, ఆత్మ నియమం కింద నువ్వు లేవని అర్థం. ఈరోజు మనం చెక్ చేసుకుందాం. మనం ఎవరినైనా బాధ పెడుతున్నామా? ఎవరి మీదైనా అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నామా? నిందలేస్తున్నామా? ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నిర్గమకాండము 20వ అధ్యాయము యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ, నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నా. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు.
నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీకు తెలిసింది ఒకటైతే తెలియంది 4 చెప్తావు. మనకున్న ఒక చెడ్డ బుద్ధి ఏంటి అంటే, మనకు తెలిసింది ఒకటే విషయం, దానికి 4 వేసి దాన్ని పెద్ద స్టోరీ అల్లి, వాళ్ళు చేసింది చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు, కానీ ఆ చిన్న మిస్టేక్ని పెద్దగా ఎలాబరేట్ చేసి లేనివి ఉన్నవి అన్నీ కలిపి ఎదుటివానికి ఎక్కించి వాళ్ళ మీద ద్వేషం పుట్టేటట్లు, అసహ్యం వచ్చేటట్లు చేయడం చాలా భయంకరమైన పాపం అది. సో ఈరోజు నువ్వు మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి అంటే ఎవరి మీద అపనింద వేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. ఇప్పుడు మీ జీవితాలతో తృప్తి పొందండి అని చెప్తున్నారు. అంటే ఈ సైనికులు ఏం చేసేవాళ్ళు, ఒకళ్ళని బాధ పెట్టో, ఒకళ్ళని కష్టపెట్టో, నిందలేసో, అవమానపరిచో డబ్బు సంపాదించుకునే వాళ్ళు అనమాట. కానీ ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు, మీ జీవితాలతో మీరు తృప్తిగా ఉండండి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే పని చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. సో ఇవి జస్ట్ కొన్ని మాత్రమే మారు మనసుకు తగిన ఫలాల విషయంలో అక్కడ ఒక షార్ట్ మెసేజ్ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చారు. దీనికి కంప్లీట్ నాలెడ్జ్ మనకి రావాలంటే కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది యేసుక్రీస్తు ప్రభు నోటి వెంట బయలుపరచబడిన అద్భుతమైన మెసేజ్. మొట్టమొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేస్తే అనేక అంశాలు అక్కడ ప్రభు బోధించారు. సో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మారు మనసుకు తగిన ఫలం ఎలా ఫలించాలి అని అక్కడ చాలా క్లియర్గా ప్రభు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్గా మనము ఏం చేయాలని ప్రభు చెప్తున్నారంటే, మారు మనసుకు తగిన ఫలం దయ, ప్రేమ, నిజాయితీ కలిగి జీవించడం, సత్యంలో బ్రతకడం, సంతృప్తి కలిగి జీవించటం, ఇతరులకు చెందింది ఏది మనం ఆశించకుండా జీవించటం, ప్రేమ కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం, నెక్స్ట్ నిజాయితీగా ఉండడం, సత్యాన్ని అనుసరించి జీవించటం, సంతృప్తి కలిగి జీవించటం, ఎదుటివారిది ఆశించకపోవడం. ఇది మారు మనసుతో కూడిన ఫలాలు కలిగిన వ్యక్తుల జీవితంలో ప్రభువుకి కనిపించేది. సో నువ్వు ఈ రీతిగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కట్టుకుంటే, నిజంగా నువ్వు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తే, ఈ 40 days నీ ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తారు, ఆత్మలో ఫలింపచేస్తారు, శారీరకంగా అభివృద్ధి పరుస్తారు, కుటుంబంగా దీవిస్తారు. మొదటిగా మనం ఆత్మలో ఫలించాలి. అలాంటి ఫలము దేవుడు కోరుకుంటున్నారు, ఆశపడుతున్నారు, తేరి చూస్తూ ఉన్నారంట. ఈ చెట్టు ఎప్పటికన్నా ఫలిస్తుందా, ఈ సంవత్సరం అయినా ఫలిస్తుందా అని. సో ఎన్నో ఉపవాసాలు మనం చేసేసాం. ఇంచుమించు 6వ సంవత్సరం ఇది, 5 సంవత్సరాలు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసాం. ఇప్పటికీ ఒక మార్పు అనేది మనలో లేకపోతే, 6వ సంవత్సరం కూడా ఉపవాసాలు అయిపోయినాయి, చివరి దినంలో ఉన్నాం. ఇప్పటికీ మనలో ఒక మార్పు అనేది దేవుడు చూడకపోతే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ వ్యర్థమైపోతాయి. కానీ మారు మనసుతో కూడిన ఆ ఫలాలు మనం ఫలిస్తే దేవుడు చాలా సంతోషిస్తారంట. ఆ ఫలాలను చూసి, ఆ ఫలాలను కోసుకుని తిన్నవారందరూ ప్రభు ప్రేమను రుచి చూసి వాళ్ళు కూడా దేవుని తట్టు తిరుగుతారు. ఆమేన్. సో నువ్వు ఫలించే చెట్టుగా ఉన్నావా, గొడ్డుబారిపోయిన చెట్టుగా ఉన్నావా? ఈరోజు మనం చెక్ చేసుకుందాం. ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, ఫలభరితమైన వృక్షముగా ఉన్నావా, ఫలించే చెట్టుగా ఉన్నావా? ఒక్కసారి మనం చెక్ చేసుకుని ఈ మారు మనసుతో కూడిన ఆ ఫలాల్ని ప్రభువుకు అందించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఎంతవరకు సహాయం చేసిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.